కాపరివి, నాకేమి కొదువా లేదిలలోన. అందరికీ శుభోదయం. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. ఈ మాట బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి రాయబడింది. మనం చాలా సందర్భాల్లో మనం గొప్పవారుగా కనబడడానికి, గొప్ప వ్యక్తులుగా చలామణి అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ప్రభు దృష్టికి ఎవరు గొప్పవాళ్ళు? ప్రభువు ఎవరిని గొప్పవారుగా చూస్తున్నాడు? ప్రభువు ఎవరిని గొప్పవారుగా చూస్తున్నాడు అంటే ప్రత్యేకత కలిగిన వారిని, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన వారిని ప్రభు గొప్పవాడుగా చూస్తున్నాడు. మరి ఈ బాప్తిస్మిచ్చు యోహాను గారు ఏ విషయాల్లో ప్రత్యేకంగా ఉన్నారు? ఈయన వేసుకునే బట్టల విషయంలో ప్రత్యేకంగా ఉన్నారు, ఆయన కనబడే విధానంలో ప్రత్యేకంగా ఉన్నారు, ఆయన తినే తిండి విషయంలో ప్రత్యేకంగా ఉన్నారు, ఆయన నివసించే ప్రాంతం విషయంలో ప్రత్యేకంగా ఉన్నారు. బైబిల్ భాషలో చెప్పాలి అంటే దీన్నే నాజీరు చేయబడ్డం అంటారు. నాజీరు చేయబడిన వ్యక్తి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాజీరు చేయబడిన వ్యక్తి ముట్టుకోవాల్సిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాజీరు చేయబడిన వ్యక్తి తాము బయటికి అగుపడే విషయంలో తమ వస్త్రధారణ గురించి, తమ రూపాన్ని గురించి జాగ్రత్తలు వహించాలి. మనం కూడా ప్రభు దృష్టికి గొప్పవారుగా ఉండాలి అంటే మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి ధరిస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో ఇవి ప్రత్యేకంగా ఉండి దేవునికి మహిమకరంగా దేవుడు సూచించిన పద్ధతుల్లో ఉంటే తప్ప ప్రభు దృష్టికి మనం గొప్పవారుగా ఉండలేం. అయితే ఇది సాధ్యమేనా అంటే మన పూర్వీకులు సాధ్యమని రుజువు చేశారు. మరి వారికి ఎలా సాధ్యమైంది? బాప్తిస్మిచ్చు యోహాను గారు గొప్పవారయ్యారు ఎందుకు అంటే ఆయన ప్రత్యేకంగా జీవించారు. దానికి కారణం పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డారు. మన జీవితాల్లో కూడా ప్రత్యేకంగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, ఆయన యొక్క కృప ద్వారా ప్రత్యేకమైన జీవన విధానాన్ని మనం కలిగి ఉండగలం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.